అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 267వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగతం. మనం ఇప్పుడు 7వ అధ్యాయం శ్లోకం నెంబరు 22 పూర్తి చేశాం. 7వ అధ్యాయం 23వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించండి. అమ్మక్కనే. నమస్కారం గురుగారు, నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవాను శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 22. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నెక్స్ట్ సౌమ్య ఇప్పుడు చెప్పిందే. గౌతమి సాయిప్రియ గురుగారు. గౌతమి సాయిప్రియ. ఓకే సౌమ్య. గురువు గారు, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నైస్ సౌమ్య, గౌతమి. ఓకే నెక్స్ట్ 3. ఎవరున్నారు? నెంబర్ 3. ఆహా, నిత్య హరిప్రియనా? కానీ అమ్మా నిత్య హరిప్రియ క్యారియాన్. అంటే గురుగారు నాకు ఆ శ్లోకం రాదు గురుగారు. ఓకే, ఇంతకు ముందు దానికి ముందు వచ్చా? మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? యో యో యామ్ యామ్ అది వచ్చి మీకు వచ్చు. అంటే ఈ మధ్య కొంచెం స్కూల్లో కూడా భగవద్గీత స్టార్ట్ చేశారు గురువు గారు. 5వ అధ్యాయం అంట. సో అక్కడ ఇంకా ఈ టైము ఈ శ్లోకం ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోవట్లేదు. సో నేర్చుకుంది. పర్వాలేదు. నిత్య హరిప్రియ, స్కూల్లో ఏ శ్లోకం నేర్చుకున్నావు? అవి చెప్పరా? 5వ అధ్యాయం చెప్పు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ. సన్యాసాన్ కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి హెచ్ఛేదయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ. సన్యాసన్ కర్మయోగశ్చ నిశ్చేజ్య సకరావుభౌ త్రయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. నేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టిత కాంక్షతి నిత్వం ద్రోహి మహాబాహో సుఖం బంధ ప్రముచ్యతే. శాంతయోః పృథగ్బాలా ప్రవదంతి చ పండితాః ఏకమప్యాస్తు సమ్యక్ ఉభయోర్విందతే బలం. అక్కడ అవి నేర్పుతున్నారు. కాంపిటీషన్ ఏదో ఉందంట నెక్స్ట్ మంత్. సో ఆ ప్రాక్టీస్ లో కొంచెం ఈ శ్లోకం ప్రాక్టీస్ అనేది
కొద్దిగా మిస్ అయింది గురువు గారు. ఏం పర్వాలేదు. అదైనా ఇదైనా భగవద్గీత ఆ ప్రాక్టీస్ కూడా ఇక్కడ ఉపయోగపడింది. ఏం ఇబ్బంది లేదు. ఓకే, నైస్. నిత్యహరి ప్రియ, ఒక్కసారిగా 5వ అధ్యాయంలో 5 శ్లోకాలు వచ్చు. చెప్పరా లాస్ట్ 5వ అధ్యాయంలో 5 చెప్పు. నీకేం చెప్తాను, 5వ అంటే చెప్తున్నానా? సాంఖ్య యోగౌ 4వది కదా. గురుగారు 4 చెప్పు. సాంఖ్య యోగౌ పృథక్ బాలాః శాంతయోగో పృథగ్బాలాః పండితాః ఏకమప్యాస్త సమ్యక్ ఉపయోర్విందతే బలం. అంతవరకు నేర్చుకున్నావా? 4 నేర్చుకున్నారు. వెరీ గుడ్, నైస్. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. బాగా ప్రాక్టీస్ చేయండి అదే విధంగా. సంతోషం. నెక్స్ట్ 4వది ఎవరు ఈ రోజు ఇక్కడ ఇది నేర్చుకుందరమ్మా. ఇది నేర్చుకుని నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? ఇంకెవరున్నారు? ఓకే, సహస్ర ఉందా? కానీ అమ్మ సహస్ర, మీరేం చెప్తారు? సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. మరి నీకు ఇంత స్పష్టంగా వచ్చే నిత్యహరి ప్రియకు నేర్పాలి కదా నువ్వు దీన్ని. అవును గురుగారు. మరి తెల్లారి నేర్పించుంటే ఏమే? టైమింగ్ డిఫరెన్స్ ఉంది గురుగారు. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, 4 అయింది. నాకు ఈ నిత్యహరి ప్రియ ముందే 5వ అధ్యాయంలో 4 శ్లోకాలని స్పష్టంగా నేర్చుకోవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ భగవద్గీత క్లాస్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఈ 5వ అధ్యాయంలో నిత్యహరి ప్రియ చెప్పిన శ్లోకాలన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా మరింత సంతోషం. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5 ఇంకెవరు? సత్యపూర్ణ. సత్యపూర్ణ లేరా క్లాస్ లో? క్యారీ ఆన్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 22. తతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నైస్. శ్రేయస్ ప్లీజ్. Yes, sir. Om Shri Krishna Parabrahmane Namaః. Srimad Bhagavad Gita Atha Sattamodhyayah. Shloka number 22. Sataya Shraddhaya Yuktah Tasya Radhanamihate Rabate cha tataha kaman mayhaiva vihitan hitan. Nice, thank you. Next, Suhas, long absent. No, sir. Okay, thank you. ఇంకెవరు మిగిలారు? దేవయామినియా? దేవయామిని అమ్మ కానీ. ఎస్ గురుగారు. శ్లోకం చెప్పమంటారా గురుగారు? శ్లోకం చెప్పండి. 22. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 22. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మొత్తం 7 మంది భగవద్గీత నేర్చుకుంటున్నటువంటి 7 మంది కూడా చక్కగా మీరు పోయిన వారం తెలుసుకున్న
నేర్చుకున్న శ్లోకాన్ని అప్పచెప్పారు. పైగా ఇంకొక అమ్మాయి అయితే స్కూల్లో కూడా 5వ అధ్యాయం నేర్చుకుని వచ్చి చెప్పింది. చాలా సంతోషం. మనకి ఇప్పుడు 10:30. ఈరోజు తర్వాత అంటే 23వ శ్లోకాన్ని చూడబోతున్నాం. 7వ అధ్యాయం 23వ శ్లోకాన్ని చూద్దామా? ఎస్ గురుగారు. ఎవరితో ప్రారంభిద్దామంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను. ముందుగా సహస్రతో ప్రారంభిద్దాం. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అంతవత్తు అంతవత్తు ఫలం తేషాం ఫలం తేషాం తద్భవతి తర్భవతి అల్పమేధసాం అల్పమేధసాం తద్భవతి తర్భవతి తద్భవతి తర్భవతి అల్పమేధసాం అల్పమేధసాం అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం తద్భవతి అల్పమేషాం మేధసాం. మేధసాం. అల్పమేధసాం అంటే తెలివి లేని వాళ్ళు అని అర్థం. ఓకే సమాన్. దేవాన్ దేవాన్ దేవయజో యాంతి దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి దేవాయి దేవాన్ దేవయజో యాంతి మద్భక్త మద్భక్త యాంతి మామపి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నిత్యహరిప్రియ గారు. కమాన్. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. యాంతి మామపి. వెరీ గుడ్. సత్యపూర్. నెక్స్ట్ సౌమ్య. ఉన్నారా? గౌతమి ఉన్నారా? ఎస్ గురుగారు. ఎవరు? సౌమ్యనా గౌతమినా? సౌమ్య గురుగారు. మీకు కొంచెం అర్థం చెప్తాను. ఆ స్టేజ్ లో శ్లోకం మాత్రం చెప్తాను, మీకు ఒక్కరవ అర్థం చెప్తాను. ఎస్ గురుగారు. ఇంతకు ముందు ఎవరైనా ఏదైనా దేవతను ఆరాధించి ఫలం పొందితే ఆ ఫలం ప్రసాదించేది ఎవరని చెప్పాను, గుర్తుందా? చూడమ్మా, మళ్ళీ చెప్తాను. ఒక దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా ఫలం పొందబడితే ఆ ఫలాన్ని ఇస్తా ఉండేది ఎవరని చెప్పాను, గుర్తుందా? నో గురుగారు. నో. చూద్దాం. దేవయామిని గుర్తుందా? గురుగారు. మనం అమ్మవారికి పూజ చేసి తద్వారా ఫలం పొందుతున్నాము అంటే ఆ ఫలితాన్ని ఇస్తా ఉండేది ఎవరు అని చెప్పాము, గుర్తుందా? ఎవరు ఫలితాన్ని ఇచ్చేది? మనకు మనమే. కొంతవరకు మనకు మనమే. అందులో నేను 3 రకాలుగా డివైడ్ చేశాను కదా. అది ఈ రోజు అది అన్నమాట విషయం. ఆ రెండవ నేను అల్పమైనది అని ఇప్పుడు చెప్పబోతున్నారమ్మా. ఇప్పుడు క్లియర్ గా వస్తుంది మనకు. చూడండి, అంతవత్తు ఫలం అంటే అల్పమైనటువంటి ఫలం. ఏ ఫలం అల్పమైంది అంటే పొందేది ఏదైనా అల్పమైన అర్థం అమ్మా. మళ్ళీ సౌమ్య దగ్గరికి వచ్చేస్తున్నా. సౌమ్య, మనం ఏది పొందినప్పటికీ ఆ ఫలితానికి కోరిన వాడే పొందుతాడు, అవునా? ఈ కోరిన వాడు పొందడం అనేది తనకంటే అన్యమైంది కాదు. కోరిన వాడు మూడోనేనమ్మా.
ఫలితం ఇచ్చేది రెండో నేనమ్మా. ఈ రెండు ఒకటే. ఎస్ గురుగారు. ఇది అంతవత్తు మీన్స్, అంతవత్తు అంటే అర్థం ఏంటంటే అంతము కలిగినది. ఎస్ గురుగారు. అంతము కలిగినది అంటే అర్థం ఏంటంటే అయిపోతుంది. ఇప్పుడు నేను ఎవరు మన అమ్మాయి మన సౌమ్యకి ఒక 10,000 ఇస్తాను అనుకోమ్మా. 10,000 ఇప్పుడు నేను ఇస్తాను అనుకోమ్మా సౌమ్యకి. ఎస్ గురుగారు. కొద్ది రోజుల తర్వాత 10,000 అట్టే ఉంటుందా? నో గురుగారు. అయిపోతుంది, అంతేనా? ఎస్ గురుగారు. అంటే ఆ 10,000 తీసుకున్నట్టు కాదు, ఇచ్చినట్టు కాదు, అది ఖర్చు అవుతుంది అంతే. ఎవరు పెట్టినా అవుతుంది, ఎవరు పెట్టినా అవుతుంది కదా. ఎస్ గురుగారు. అట్లా ఇది అంతము కలిగినటువంటిది కాబట్టి ఇది అల్ప ఫలము అని చెప్తున్నారు ఇక్కడ. కమాన్, అంతవత్తు ఫలం అంతవత్తు ఫలం తేషాం తేషాం తద్భవతి తద్భవతి అల్పమేధసాం అల్పమేధసా అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవతి తద్భవతి అల్పమేధసాం అల్పమేధసాం దేవాన్ దేవాన్ దేవయజో యాంతి దేవయజో యాంతి మద్భక్త మద్భక్త యాంతి మామపి. యాంతి మామపి. ఇక్కడ నాన్నగారిని కొంచెం ఉదాహరించాల్సిన అవసరం వచ్చింది సౌమ్య. ఎస్ గురుగారు. చెప్తాను చూడండి. ఇప్పుడు మీ నాన్నగారు యూట్యూబ్ చేస్తున్నారు కదా, తద్వారా వచ్చే డబ్బుల్ని అంటే తీసుకోవడం లేదు నాన్నగారు, అవునా? తెలుసా ఆ విషయం మీకు? ఎస్ గురుగారు. ఏమంటాడంటే ఆయన ఈ మాట అంటాడు, డబ్బు అనేది తీసుకుంటే అయిపోయేది కదా. ఏం నాగేశ్వరరావు గారు ఇంకా చాలా అంటే ఏమంటాడంటే ఆయన, అంతము కలిగినటువంటి డబ్బులు ఎంత ఇచ్చినా మనిషికి చాలదయ్యా, కానీ నేనే దాన్ని స్వీకరించడం లేదు అంటే అతను మొదటి నేనైనాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఎవరి కష్టార్జితం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కష్టానికి వాళ్ళ ఫలితం. అది మొదటి నేను, రెండవ నేను, మూడో నేనుకు సంబంధించిందమ్మా. కానీ కుడుపూడి నాగేశ్వరరావు గారు మొదటి నేనై ఉన్నారు కనుక వారు ఆది అంతములు కలిగిన ఫలితాన్ని స్వీకరించరు. ఆ విషయం మీకు తెలుసు కదా. కాబట్టి కమాన్, అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం అంటే ఈ యొక్క ఫలితాల పైన ఆధారపడిన వాళ్ళు అల్పమేధసాం. చెప్పండి. అల్పమేధసాం. మేధస్సు అంటే ఏంటి? మేధస్సు తెలివి కదా. ఫలితం పైన ఆధారపడిన వారు పూర్తిగా అజ్ఞానులు, అల్పజ్ఞులు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెబుతున్నారమ్మా. కమాన్, అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. తద్భవతి అల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్త యాంతి మామపి. మద్భక్త యాంతి మామపి. చూడమ్మా, దేవాన్ దేవయజో యాంతి అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామికి మొక్కి ఏదైనా ఫలితం రావాలనుకోవడం, ఒక అమ్మవారికి మొక్కి ఏదైనా ఫలితం రావాలనుకోవడం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈ ఫలితాన్ని ఇచ్చేది రెండో నేను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అడుగుతాను వచ్చే వారం మళ్ళీ. ఫలితాన్ని ఇచ్చేది రెండో నేను, తీసుకునేది మూడో నేను. మళ్ళీ గుర్తుపెట్టు, ఫలితాన్ని ఇచ్చేది రెండో నేను, తీసుకునేది మూడో నేను. కానీ గురువు గారు ఏమై ఉండారు? మొదటి నేనై ఉన్నాడు కదా. మొదటి నేను ఫలితాన్ని ఇవ్వడో తీసుకోడు.
ఎస్ గురువు. ఫలితాన్ని ఇవ్వడు, తీసుకోరు. కాబట్టి ఇదేం చెప్పారు, దేవాన్ దేవయజో యాంతి, దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలను చేరుతారు. యాంతి అంటే చేరుతారమ్మా. యాంతి అంటే అర్థం ఏంటి? చేరతారు. ఎస్ గురువు. అంటే దేవాన్ దేవయజో యాంతి, దేవతలను మొక్కి ఫలితాలని నమ్మి అట్లా జీవిస్తా ఉండే వాళ్ళు ఆడికే చేరుకుంటారు అంతే. ఎస్ గురువు గారు. కానీ మద్భక్త, మద్భక్త అంటే తెలుసా నాయన? ఇంపార్టెంట్ అన్నది. మద్భక్త అంటే నా భక్తులు. అంటే ఎవరు భక్తులు? మొదటి నేనుకి భక్తులు. క్లియరా సౌమ్య? ఎస్ గురువు గారు. మొదటి నేనుకు భక్తులు ఎవరిని చేరుతారు? మద్భక్తాయాంతి మాం అపి, నా భక్తులు నన్ను చేరుతారు. అంతేనా? మరి ఫలితాన్ని ఆరాధించే వాళ్ళు ఆ ఫలితం పట్ల చేరిపోతారు అంతే. నీకేది కావాలా? నేను కావాలా? ఫలితం కావాలా? ఏమ్మా? వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ, ఐ లైక్ ఇట్. మొదటి నేను కావాలి. మొదటి నేను కావాలి అంటే ఫలితం అడిగేవాడే ఉండకూడదు. ఎస్ గురువు. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ఒకసారి గౌతమి సాయి ప్రియత కూడా కలిసి నేర్చుకుందామా? గౌతమి సాయి ప్రియ, వెల్కమ్. ఉన్నారా? ఓకే, పిలువబాకు బెంగళూరు పోయి చేద్దాం కావాలంటే. ఉన్నారా? బెంగళూరు పోయి వచ్చేదమ్మా. గురువు గారు. గౌతమి గురువు గారు. కమాన్, వచ్చేసారు గౌతమి అనమాట. కమాన్. అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవతి అల్పమేధసాం, తద్భవతి అల్పమేధసాం, అల్పమేధసాం, దేవాన్ దేవాన్ దేవయజో యాంతి, దేవయజో యాంతి, మద్భక్త యాంతి మామపి. మద్భక్తాయాంతి మామతి. వెరీ గుడ్. సౌమ్యకు వివరంగా చెప్పబడింది. ఇద్దరు కలిసి మళ్ళీ నేర్చుకోండి నాయనా. థ్యాంక్ యూ. సత్యపూర్ణ ప్లీజ్. సత్యపూర్ణ. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవతి అల్పమేధసాం, తద్భవతి అల్పమేధసాం, దేవాన్ దేవయజో యాంతి, దేవాన్ దేవయజో యాంతి, మద్భక్తా యాంతి మామపి. మద్భక్తా యాంతి మామపి. ಇಲ್ಲಿ ಮದ್ಭಕ್ತ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್ ಅಮ್ಮ. ಓಕೆ. ದೇವಾನ್ ದೇವಯಜೋ ಯಾಂತಿ ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್ ಅಮ್ಮ. ಓಕೆ ಸರ್. ಅಂತವತ್ತು ಫಲಂ ಥರ್ಡ್ ಪರ್ಸನ್. ನೋಡು ಮೀನಿಂಗ್, ಕನ್ನಡದಲ್ಲಿ ಮೀನಿಂಗ್ ನೋಡು. ಆದರೆ ಆ ಅಲ್ಪ ಬುದ್ಧಿಯುಳ್ಳವರ ಆ ಫಲವು ನಾಶಯುಕ್ತವಾಗಿದೆ, ಹಾಗೂ ಆ ದೇವತೆಗಳನ್ನು ಪೂಜಿಸುವವರು ದೇವತೆಗಳನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಆದರೆ ನನ್ನ ಭಕ್ತರು ಹೇಗಾದರೂ ಭಜಿಸಲಿ, ಕಡೆಯಲ್ಲಿ ಅವರು ನನ್ನನ್ನೇ ಸೇರುತ್ತಾರೆ. ದೇವತಲ ಪಡೆಯುತ್ತಾರೆ ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್, ಫಸ್ಟ್ ಥರ್ಡ್ ಪರ್ಸನ್. ಓಕೆ. ನನ್ನ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಓಕೆ, ಕ್ಲಿಯರ್. ಇಂಗ್ಲಿಷ್ ನೋಡಮ್ಮ, ಇಂಗ್ಲಿಷ್ ನೋಡು. Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but my devotees ultimately reach my supreme planet. Yes, my supreme is first person. Yes, all sir. Planets are second person. Yes sir. నామరూపాలు
ఈజ్ థర్డ్ పర్సన్. ఇండివిజువల్ ఈజ్ థర్డ్ పర్సన్. Okay. Individual third person, combined is all planets. Only first person is me, that is me, only first person. Okay. Okay. Fruits is the second person, no fruits at all, that is first person. Is there, there is no activity, that is first person. Oh. Okay. Come on. Shreyas either Shreyas. I said 2 minutes. 2 minutes. Okay. దేవయామిని. గురుగారు. ఇప్పుడు ఇంతవరకు మీకు బాగా క్లియర్ గా విన్నారా ఎంతసేపు? ఎస్ గురుగారు. 22 శ్లోకాల్లో తీరవలసిన సందేహాలన్నీ ఇప్పటికే మీకు తీరుండాలి. ఇది పూర్తిగా విని ఉంటే, ఇప్పుడు ఇంతవరకు అందరితో జరిగిన సంభాషణ ఉంటే 22 శ్లోకాల్లో మొలకెత్తే సందేహాలంతా ఇప్పటికి అయిపోయిందండి. ఇందులో 3 చెప్పబడ్డాయి. ఫలితాన్ని కోరేది మూడో నేను, ఫలితాన్ని ఇచ్చేది రెండో నేను. అదే దేవుడు, మన దేవుడు అనుకుంటాండేది. మరి ఫలితాన్ని ఇచ్చేవాడు కోరేవాడు రెండు గురుగారు. ఫలితాన్ని ఇచ్చేవాడు గాని తీసుకునేవాడు గాని ఈ రెండు ఉండరు, ఒకటే. అది ఫస్ట్ పర్సన్ కాదు. చాలా ఇంపార్టెంట్. ఫలితాన్ని కోరేవాడు ఫస్ట్ పర్సన్ కాదు, ఇచ్చేవాడు ఫస్ట్ పర్సన్ కాదు. రెండో పర్సన్ దగ్గర మూడో పర్సన్ అప్పు తీసుకుంటూ ఇచ్చుకుంటూ అప్పు తీరింది అనుకుంటూ అవడం అంటే భ్రమ. కాబట్టి దీనికి మీకు సులభమైన అర్థం అంటే ఇక్కడ అర్థం చెప్తానే గానీ మీలోనే తెలియాలి, అది దేవయామినిలోనే తెలియాలి ఫస్ట్ పర్సన్, వేరే చోట కాదు కదా. దానికి చెప్తాను చూడమ్మా, ఇంకో మంచి సూచన చూడండి. ఇప్పుడు దొంగ నోటు దొంగ నోటు అని ఎప్పుడు తెలుస్తుంది గురుగారు? దొంగ నోటు ఇది దొంగ నోటు అని ఎప్పుడు తెలుసుకుంటారు? దాని లైక్ క్వాలిటీ కానీ దాని పైన ఉన్న నేమ్స్ అది నెంబర్స్ కానీ మారినప్పుడు గురుగారు. అవునమ్మా, అదే ఎప్పుడు బయటపడుతుంది? ఎవరికైనా ఇచ్చినప్పుడు. అప్పుడు కాదు 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 అమ్మగారిని అడగండి. అమ్మగారు ఉన్నారా? లేరు గురుగారు. వేరే అడిగి పక్క రూమ్ లో ఉన్నారా? ఒక్క నిమిషం గురువు. క్లాస్ లో ఇంకెవరిని ఉన్నారా అడుగుదామా? అడగండి ఉంటే అడిగేసిరండి. అంతలో క్లాసులో అడుగుదాం. క్లాస్లో పేరెంట్స్ ఉన్నారు కదా, అడుగుదాం. ఎవరు మన సహస్ర పేరెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ సహస్ర పేరెంట్స్ కానీ నిత్య హరిప్రియ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, ఉన్నారా? నో. కొన్ని సౌమ్య చెప్తున్నాం, చూద్దాం. చెప్పండి గురువు. అదే ఇప్పుడు దొంగ నోటు ఎవరు? దేవి గారు లైన్లోకి వచ్చేసారా? తీసుకొచ్చింది గురుగారు. ఓకే. దొంగ నోటు అది దొంగ నోటు అని ఎప్పుడు బయటపడుతుంది? ఒరిజినల్ అంతే, అదే ఆన్సర్. అది చూసారా? దేవయామని అర్థమైందే. దేవయామని ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్. ఒరిజినల్ పూర్తి ఆన్సర్ కావాలి నాకు. ఒరిజినల్ దాన్ని కంపేర్ చేసిన తర్వాత గురుగారు. ఇప్పుడు ఒరిజినల్ కంపేర్ చేయాలంటే కంపేర్ చేసేవాడికి ఒరిజినల్ నాలెడ్జ్ ఉండాలి కదా. కాబట్టి దొంగ నోటు ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒరిజినల్ అనేది తెలిసినప్పుడు. దొంగ నోటు అని తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా చెల్లదు. ఇప్పుడు రోజు 3 నేర్ల గురించి చెప్తూ వస్తున్నాం కదా మనము ప్రతి వారము. అందులో మొదటి నేను తానని తెలిసిపోయిన తర్వాత ఇంకా అక్కడ దొంగ నోటికి అవకాశం లేదు. ఆ దొంగ నోటికి అవకాశం లేకపోవడం అనేది ఏంటంటే ఫలితాన్ని అడిగే వాళ్ళు కానీ ఫలితాన్ని పొందే వాళ్ళు కానీ లేకపోవడం అనేదే తాను ఒరిజినల్ అని తెలియడం. ఈ విషయం ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. కానీ శ్రీ భగవాన్ వాచ
శ్రీ భగవానువాచ అంతవత్తు ఫలం అంతవత్తు ఫలం తేషాం. తేషాం. తేషాం అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఫలితం పొందినవారు, ఏదో దేవతలను ఆరాధించి ఫలితాన్ని పొందినారు కదా. ఎస్ గురుగారు. ఆ రెండు మాటలు ఉండదు ఇక్కడ. దేవాన్ దేవయజయాంతి మద్భక్తయాంతి మామపి అంటాడు. దేవతలను ఆరాధించేవాడు థర్డ్ పర్సన్, ఫలితాన్ని ఇచ్చే దేవుడు సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్. ఆ రెండు గురించి చెప్పి చివరిగా మొదటి నేను గురించి చెప్పేశారు చూడు. చూసుకోండి. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. తేషాం అంటే వారు, ఫలితం పొందిన వాళ్ళు. ఓకే గురుగారు. ఎవరంట తెలుసు ఫలితం పొందిన వాళ్ళ? గురుగారు అతి అల్పమేధసాం. గురుగారు అత్యల్పమేధసాం. అత్యల్పమేధసాం. వాళ్ళు ఫలితం పొందిన వాళ్ళు అంట. అత్యల్పమేధసాం అంటే ఇప్పుడు మేధస్సు అంటే ఏంది? బుద్ధి. మేధస్సు అంటే తెలివి కదా. ఓకే గురుగారు. అల్ప బుద్ధి అంటే కొన్ని రోజుల వరకే ఉంటుంది గురుగారు. అల్ప బుద్ధి అంటే తెలివి లేకపోవడం కదా. ఇంకో పదం వాడేశాడు, అతి అల్ప మేధసం, తెలివిలేని మూర్ఖులంట. ఎవరు? ఫలితం పైన ఆధారపడే వాళ్ళందరూ కూడా తెలివిలేని మూర్ఖులు. అందుకే నేను చెప్పేది మీకు. కురుపూడి నాగేశ్వరరావు గారు ఏమంటారంటే, ఇంకేమైనా అవసరం అంటే తీసుకోవాలి అంటే అవసరం లేదు గురువుగారు అంటాడు ఆయన. ఆయనకు ఏటీఎం పిన్ నెంబర్ చెప్పమంటాను, ఎంత కావాలని తీసుకోవాలి అని చెప్తే ఆయన ఏమంటాడు, ఇంక నాకేం వద్దు గురువు గారు అంటాడు. అంటే ఫలితాన్ని కోరేవాడు గాని ఫలితాన్ని ఇచ్చేవాడు గాని అది ప్రకృతికి సంబంధించిందమ్మా. కానీ మొదటి నేను అనేది తెలిసిన తర్వాత కోరేదానికి రెండవది ఉండదు. కోరేదానికి రెండవదే ఉండదు కాబట్టి కోరే అవసరమే ఉండదు. అది ఇక్కడ కమాన్. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. తద్భవతి అల్పమేధసాం. తద్భవతి అల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్తా యాంతి మామపి. మద్భక్తా యాంతి మామపి. చూసారా? దేవతలను కొలిచిన వారు యాంతి అంటే చేరుతారు. దేవాన్ దేవయజో. దేవయజో దేవయాన్ని యాంతి. యజో అంటే కొలవడం అమ్మా, పూజించడం అమ్మా. ఓకే గురువు. దేవతలని పూజించిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు, ఎవరు కాదన్నారు. కానీలే, కానీ దేవతలను పూజించిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు. అంటే అర్థం ఏంటంటే, రాయిని చెట్టుని పుట్టని కొలిచినటువంటి వాళ్ళు ఆ వాటిలో నుంచి వచ్చిన వాడే అయి ఉంటాడు. దాన్నే వాడు కోరుతుంటాడు, అదే తీసుకుంటూ ఉంటాడు. ఫలితాన్ని తీసుకునేది ఫలితాన్ని ఇచ్చేది రెండు వస్తువులు కాదు. ఇప్పుడు పంచభూతాల నుంచి తయారైనటువంటి దేవయామిని కోరితే పంచభూతాల వస్తువులనే కదా కోరాలా. పంచభూతాలకు అతీతంగా కదా నేనా ఒరిజినలా. పంచభూతాలకు అతీతంగా అంతటా నిండి నిబిడీకృతమై ఉండే మొదటి నేను తెలిసిపోయింది అనుకో, కోరేవాడు ఇంకా ఉండడు. అది దాని అర్థం. కాబట్టి దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మాం అపి అంటాడు. అపి అంటే కానీ అది నెక్స్ట్ శ్లోకానికి మళ్ళీ కొనసాగింపు అనమాట. అసలు ఫలితాన్ని కోరేవాడు వ్యక్తే కాదు, మరి ఇంకేదయ్యా అంటే మిగతా జీవరాశులతో సమానం అంట. అంటే అర్థం ఏంటంటే, ఫలితాన్ని కోరడం అనేది ఏదైనా కూడా అది నామరూపాలకు సంబంధించిన వ్యవహారం. మీరు చెప్పండి, ఉదాహరణ ఒకటి ఇస్తాను. నశించకుండా ఉండేటువంటి ఫలితం ఏదన్నా ఉంటే చెప్పండి, వస్తువు ఏదన్నా ఉంటే చెప్పండి, కొందాం. ఏం లేదు. ప్రకృతిలో ఎక్స్పైరీ డేట్ అవ్వకుండా ఉండే వస్తువు ఏదైనా ఉంటే చెప్పండి చూద్దాం.
అన్ని నశించిపోయేటివే కదా. ఉమ్, మనం తినే ఐస్ క్రీమ్ ఎంతసేపు ఉంటుందో అనుభవించే శరీరం జీవితం కూడా అంతేసేపు ఉంటుంది. ఉమ్. అంటే నా ప్రకారం, నేను మీకు బోధిస్తున్నటువంటి దాని ప్రకారం, ఎస్ గురుగారు. మనిషి మీద చీమ పాకుతుంది అంతేనా? ఉమ్, చీమ మీద మనిషి పాకడం లేదు. ఎస్ గురుగారు. మనిషి మీద చీమ పాకుతుంది కానీ చీమ మీద మనిషి పాకడం. ఉమ్, దేవుడి మీద మనిషి పాకుతున్నాడు. చీమ మనిషి పైన పాకినట్లుగా, భూమి మీద చీమ తిరిగినట్లుగా, బంతి మీద చీమ తిరిగినట్లుగా మనిషి దేవుడి మీద వాలిడి దేవుడి కోసం దేవులాడి ఫలితాన్ని పొంది 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 ఈడు చివరికి పంచభూతాల్లో ఉండేదే తయారైనాడు. పంచభూతాలనే పొందినాడు. లాస్ట్కి ఉసూరుమని 80-90 ఏళ్ళు వచ్చినాక ఏదేదో అనుకుంటాడు, ఏమేమో సాధించాలనుకుంటాడు. ఏమీ సాధించి ఉండడు. చెప్పాము ఇప్పుడు నువ్వేమైనా సాధించేదని చెప్పాము, నేను ఏదైనా సాధించేదని చెప్పాము. లేదు గురుగారు. ఏం లేదు, ఏం లేదు. నైతికంగా ధర్మబద్ధంగా నడుచుకుంటే దాని కర్తవ్య ధర్మ నిర్వహణ అంటారా? ఎస్ గురు. అది నా డ్యూటీ. డూ యువర్ డ్యూటీ యాజ్ బ్యూటీ ఇస్ భగవద్గీత. ఉమ్, డూ యువర్ డ్యూటీ యాజ్ బ్యూటీ. భగవద్గీత ప్రకారం ఎవరి డ్యూటీని వారు చక్కగా నిర్వర్తించుటే పూజ. ఉమ్, అది శాతగాక ఎన్నో పనులు చేస్తున్నాడు కానీ ఏదైనా ఫలితాన్ని ఆశించే ఎవరైనా అత్యల్ప మేధస్సుడు. మెసేజ్ ఎస్ గురుగారు. కమాన్. అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. మద్భక్తా యాంతి మామపి. ఆపి అంటే కానీ వచ్చే శ్లోకానికి ఉంది కానీ మనం దీనికి ఒక సరైన మీనింగ్ చెప్పేదా? చెప్పండి గురుగారు. ఆది అంతము, అంతవత్తు అంటే అది అర్థం. ఆది అంతములు కలిగినటువంటి ఫలితాలను కోరేటువంటి వారు తెలివి తక్కువ వారు. ఈజీ కదా. చూడు, అత్యల్ప మేధసం అన్నారు కదా. ఎస్ గురుగారు. ఆది అంతములు కలిగినటువంటి ఫలితమును కోరువారు తెలివి తక్కువ వారు. మొదటి లైన్ అయిపోయింది. నెక్స్ట్, దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు. సెకండ్ పర్సన్. చూడండి, నీట్గా ఇచ్చాడు. 3 నేర్లుగా డివైడ్ చేసుకున్నాం మనం కదా, ఈజీ నేర్చుకోవడానికి. చూడండి, అంతము కలిగినట్టు అంతము కలిగినట్టు వినిపిస్తుంది కదమ్మా. అంతము కలిగినటువంటి ఫలితాన్ని కోరేవారు తెలివి తక్కువ వారు. దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు. మొదటి నన్ను ఆరాధించేవారు నేనే. మద్భక్త యాంతి మామపి అన్నారు కానీ యాంతి మనకు అర్థం కావడానికి చెప్పారు. యాంతి 2 చోట్ల ఉందమ్మా నాయన. యాంతి 2వ పాదం 2 చోట్ల ఉందా? అది దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలను చేరుతారని చెప్పొచ్చు. నన్ను ఆరాధించే వాళ్ళు నన్ను చేరుతారు అంటే మళ్ళీ చేరేదానికి నాకు వాళ్ళకి దూరం లేదు. అర్థం కావడం కోసం అలా చెప్తారు. అది గురువే మనకు వ్యాఖ్యానం చేయాలి. సాజన్మ సాకార సద్గురుమూర్తి వ్యాఖ్యానం చేయాలి దాన్ని. అది ఇప్పుడు చెప్తున్నా చూడమ్మా, నాకు కూడా తెలియదు, అది చెప్పబడుతుంది నా దగ్గర. ఇక్కడ దేవతలను పూజించేవారు దేవతలను చేరుతారు, నన్ను ఆరాధించేవారు నేనే నన్ను చేరుతారు అని రాసుకోవచ్చు బ్రాకెట్లో. కానీ నేనే అది 3వ శ్లోకంలో చెప్పారు కదా మనకు. ఇదే అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పారు? మనుష్యానాం మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అంటే ఒకడు మాత్రమే కదా. కశ్చిత్ అంటే ఒకడే. నన్ను తెలుసుకుంటా ఉండేవాడు ఒకడే కదా. ఎంతో మంది ఉండొచ్చు కానీ తత్వరీతిగా నన్ను తెలుసుకునేవాడు ఒకడే, అది నేనే. అది
19వ శ్లోకంలో కంప్లీట్ అయింది. మళ్ళీ 24వ శ్లోకంలో, ఇక్కడ మనకి 23వ శ్లోకంలో మళ్ళీ చూపించారు వాడిని. వాడు ఒకడే ఒకడే ఒకడే, రెండోది లేదు. కోరేదానికి రెండోది ఏడుంటది? ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ తెలిసిపోయిన తర్వాత దొంగ నోటి చెల్లుబాటు అవుతుంది ఇంకా? లేదు గురుగారు. ఇప్పుడు చెప్పండి, దేవయామినికి మొదటి నేను తెలిసిన తర్వాత మళ్ళీ దేవయామినిలో దేవయామిని ఇంకా ఉండదు. ఎవరుంటారు? ఉన్నదే ఉంటది. అది దేవయామినితో రాలేదు, దేవయామినితో అది పోదు. ఇప్పుడు దేవయామిని ఉన్నంత మాత్రాన వ్యవహారంలో దేవయామినిగా నటించడానికి దేవయామినికి ఏమి ఇబ్బంది లేదు గురుగారు. అంతే. దేవయామిని ఇప్పుడు, అప్పుడు ఎవరో చిన్న బిడ్డ అన్నారు, కొద్ది రోజులు స్టూడెంట్ అన్నారు, కొద్ది రోజులు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ అన్నారు, ఇంకొద్ది రోజుల తర్వాత అట్లాంటి పాత్రలు ఎన్ని వచ్చినా మీకు పోషించడానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు గురుగారు. కానీ పాత్ర పోషణ చక్కగా చేయాలి. ఆదర్శం తల్లిదండ్రులే. పాత్ర పోషణ చక్కగా చేయాలంటే ఇప్పుడు తల్లి పాత్రని ఎంత చక్కగా అమ్మగారు పోషిస్తున్నారు. అమ్మగారికి ఏమన్నా కష్టంగా ఉంది? తల్లి పాత్ర వేషం కట్టి చాలా కష్టంగా ఉంది అమ్మకేమన్నా? లేదు గురుగారు. ఆ విధంగా మీరు కూడా తర్వాత ఉండే పాత్రలన్నింటినీ కూడా పోషించడానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మామూలుగా తాను మొదటి నేనని తెలుసుకున్న తర్వాత ఇంకా తనకు సమస్య అనేది ఉండదు, ఎప్పుడు ఎవరికి ఉండదు. అది క్లియరా? ఓకే. ఎవరైనా భావం కూడా క్లియర్ గా చేశాను చూడండి. అంతమయ్యేటువంటి ఫలితాలని కోరే వాళ్ళు తెలివి లేని వాళ్ళు, దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలనే చేరుకుంటారు, నన్ను ఆరాధించే వాళ్ళు నేనే. అంటే నేను మీకు ఇంత సులభంగా చెప్పాను, కానీ అక్కడ నన్ను ఆరాధించే వాళ్ళు నన్ను చేరుకుంటారు అంటే ఇంకా ఉన్నాయి కదా అధ్యాయాలు, 18 అధ్యాయాలు కొనసాగుతుంది కాబట్టి అలా అన్నారు. ఇంకెవరైనా ఇప్పుడు ప్రశ్నలు ఉంటే తీసుకురావచ్చు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన అంశాలపైన మాత్రమే క్వశ్చన్స్ ఉంటే వేయచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళం. 20, ఈరోజు 23, 30 అయినాక మళ్ళీ రివిజన్ ఉంటుంది. ఓకే గురుగారు. అమ్మా మంగళం ఉన్నారా? ఎస్ గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.